వేరే కంట్రీస్ గురించి చూస్తే యుఎస్ అక్కడ మనకు ఒబేస్ బాగానే కనిపిస్తారు, చైనా అటువైపు కనిపించరు, బట్ వాళ్ళు అన్ని ఫుడ్స్ తింటారని చెప్తారు కదా, రీజన్ ఏంటి సార్? అంటే అది మనం పనిచేసేదానికి మనము పుచ్చుకునేదానికి ఈ రెండిటికి మధ్యలో సమతుల్యత ఉండాలి కదమ్మా. సో కాబట్టి చైనాలో మనకంటే ఎక్కువ పాపులేషన్, ఇక్కడ మనం 16 గంటలు కూర్చొని పనిచేయగలిగితే వాళ్ళు 24 గంటలు కూడా పనిచేయగలరు. అంటే వారి యొక్క ఇది మన ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ద సొసైటీ అలా ఉంటుంది. సో కాబట్టి జపాన్ కానీ లేకపోతే మీరు చైనా కానీ తీసుకుంటే వారు శ్రమించడం అనేది ఇంకా ఉన్నది బాగా. మనం అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా, మనం కార్లు తయారు చేయటమో లేకపోతే ఆటోలు తయారు చేయటమో చెయ్యము, మనం అంతా బ్రెయినీ పీపుల్ కదా భారతీయులు. అందుకోసం మనకంతా ఆ చాట్ జీపీటీ కంప్యూటర్ ముందనే టైం అయిపోతుంది లైఫ్. సో దాంతో మనం ఇట్లా హారిజాంటల్గా పెరుగుతున్నాం. సో కాబట్టి రూల్ ఏంటంటే ఒక 20 నిమిషాలు పని చేస్తే ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకున్నారనుకోండి, ఇది పనిచేసే ప్రదేశం నుంచి లేచి చాలా జబ్బులకి దూరంగా ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు మన మోడీ గారు చెప్పినట్టు 2050 వరకు ఇలా ప్రతి ముగ్గురిలో ఒకరు ఒబేస్ అయిపోతే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి రానున్న జనరేషన్స్లో? అంటే బేసిక్గా ఒబెసిటీ అంటే మన బాడీ వెయిట్ వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటేనమ్మా బీపీ పెరుగుతుంది. బీపీ ఎప్పుడైతే పెరుగుతుందో ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటారు. అంటే అది దాని యొక్క ఎఫెక్ట్ గుండె మీద బ్రెయిన్ మీద పడుతుంది, లోడ్ పడుతుంది. ఎందుకంటే చాలా హై పీడనంతో రక్తము సరఫరా అవుతుంది అనుకోండి, దానివల్ల పీడనం పడుతుంది. ఎప్పుడైతే పీడనం పెరుగుతుందో స్ట్రోకులు రావడము, హార్ట్ అటాకులు రావడము ఇవన్నీ అవుతాయి. సో ఇప్పుడు మేము హాస్పిటల్లో 28 ఏళ్ళు 32 ఏళ్ళు 34 ఏళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ రావడము, హార్ట్ అటాకులు రావటము సాధారణమైపోయింది. సో కాబట్టి మానవాళి ముందుకు పోతున్న కొద్దీ ఈ స్థూలకాయాన్ని గనక కంట్రోల్ చేసుకోవటము మనం మర్చిపోతే గనక డెఫినెట్గా దాని ఓవరాల్ సిస్టమిక్ ఎఫెక్ట్స్ వెరీ బ్యాడ్ అండి. ఓకే, అలాగే స్ట్రీట్ ఫుడ్స్ గురించి వీటి గురించి ఒక్కసారి ప్రేక్షకుల కోసం మంచి సజెషన్స్ ఏమైనా చెప్పండి సార్. ఎప్పుడైనా భిక్షాన్ దేహి కృపావలంబనకరి కాశీపురాధీశ్వరి, అమ్మ పెట్టిన ఫుడ్డో శ్రీమతి పెట్టిన ఫుడ్డో తింటంలో ఎప్పుడైనా సుఖం ఉంది. బయట తయారు చేసేటువంటి ఆహారంలో మెయిన్గా వారు వాడే నూనెల మీద కానీ లేకుంటే పిండి పదార్థాల మీద మైదా పిండి వాడటము ఇలాంటివన్నీ వాడటం వల్ల అవి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు కాదు ఒకటి. ఇంకోటి, మీరు ఇప్పుడు పాశ్చాత్య దేశాలను చూస్తే గనక ఏదన్నా అమ్మారనుకోండి ఒక ఫుడ్ ప్యాకెట్, దానిపైన కంపల్సరీ అందులో ఎన్ని క్యాలరీలు ఉంటాయి, ఫ్యాట్ ఎంత ఉంటుంది అనేది కమిట్ కావాలి వాళ్ళు. దట్ ఈస్ బై ద లా ఆఫ్ ద గవర్నమెంట్. సో మన దగ్గర కూడా కంపల్సరీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఒకటి తిన్నారు మీరు అంటే దాంట్లో ఎంత ఉంది అనేది తెలియాలి మినిమం. సో కాబట్టి ఇప్పుడు మనం కోకోకోలా తాగితే 12 ఒక బాటిల్లో 12 చెంచాల షుగర్ అని ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు, కానీ మనం తాగుతూనే ఉంటాం. సో కాబట్టి ఆ అవేర్నెస్ అనేది ఒకటి పట్టురావాలి. తర్వాత ఇటువంటి చిరుతిళ్ళు పంపిణీ చేస్తున్నారు, సరే పంపిణీ చేస్తే దాని మీద ట్యాక్స్ పెంచారనుకోండి, అప్పుడు కొంత నియంత్రణ. కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక నియంత్రణ ద్వారా ఎప్పుడు కూడా ఒక మనిషి బాగుపడాడు. ఒక మనిషి బాగుపడాలంటే లోపల నుంచి రావాలి ఇది ఒక రకమైనటువంటి స్పిరిట్, అది రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం మన ప్రధానమంత్రి గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇదివరకు ఎప్పుడు ఎవరు కూడా ప్రధానమంత్రి ఇలా ప్రజల ఆహారం గురించి కానీ వారు ఎలా బాగుపడాలని కానీ చెప్పినటువంటి వారు చాలా తక్కువ. సో కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.